వెళ్ళకపోతే నాకేదైనా జరుగుద్దేమో, దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే నాకేదైనా కీడు జరుగుద్దేమో, దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే ఈ వారం నాకు ఏదైనా నష్టం వస్తుందేమో అని వెళ్ళేవాడు కాదు భక్తుడు. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, దేవుడు తన సన్నిధికి మనలను ఎందుకు పిలుస్తున్నాడంటే, ఇదిగో సాగిలపడి నమస్కరించుటకు, మోకరిల్లుటకు, ఆయన మాటలు అంగీకరించుటకు. అప్పుడు నీకు మేలు కలుగుతుంది. చదవండి ఇప్పుడు ఆ మాట. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిల్లుదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించాలి. ఏం చేయాలట? అంగీకరించాలి. అంగీకరిస్తేనే మేలు. అంగీకరించటం అంటే ఆ వారానికి ఆ గంట అంగీకరిస్తే సరిపోతుందా? చాలదు. అంగీకరించటం అంటే ఏంటి? ఓ యవ్వనస్తులని వివాహ వ్యవస్థలో నిల్చోబెట్టి, వివాహ వేదికపై నిల్చోబెట్టి, ఏమన్నా నువ్వు భార్యగా అంగీకరిస్తున్నావంటే, అంగీకరిస్తున్నానంటే ఒక వారం అంటే సరిపోతుందా? అంగీకరిస్తున్నానంటే 1 సంవత్సరం అంటే సరిపోతుందా? చాలదు. ఎప్పటి వరకు అంగీకరించాలి? లేదంటే ఈ గంట నేను అంగీకరిస్తానండి అంటే సరిపోతుందా? అమ్మా, ఈయనను నీ భర్తగా అంగీకరిస్తున్నావు అనగానే, పాష గారు ఈయనను 1 గంట మాత్రమే భర్తగా అంగీకరిస్తాను అంటే సరిపోతుందా? అది ఎంత నేరమో! దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు, నేను ఈ వారం లేదు ఇప్పటి వరకు అంగీకరిస్తానంటే కుదరదు. నీ జీవితాంతం అంగీకరిస్తూనే ఉండాలి. ఏమని చెప్తారు? నీ జీవితాంతం వరకు అంగీకరిస్తున్నావా? ఏమను నీ భార్యగా, ఈయనను నీ భర్తగా అంటే ఎస్, జీవితాంతం అంగీకరిస్తున్నా. నా బ్రతుకు దినములన్నిటిలా నేను అంగీకరిస్తూనే ఉంటున్నాను అన్నట్టు ప్రమాణం చేసి వివాహాన్ని చేసుకుంటున్నామే. మరి వాక్యం దగ్గరికి వచ్చేప్పటికీ 1 గంట అంగీకరిస్తావా? 1 వారం అంగీకరిస్తావా? లేదు. ఆయన మాట మీరు అంగీకరించిన ఎడల ఎంత మీరు ఎప్పటి వరకు? నీ మరణం వరకు. కష్టాలలో, కన్నీలలో, బాధలలో, వేదనలో ఎప్పుడు కూడా నువ్వు ఆయన మాటలను అంగీకరించి, ఆయన మాటకు తలదించి ఆయన చిత్తమునకు లోబడి బ్రతకవలసిన జీవితం మనది. అందుకే ఈ జీవితం ఇయ్యబడినది. అందుకే ఈ విలువైన ఆయన కుమారుని యొక్క రక్తధారలను మనకిచ్చి కొన్నాడు మనలని. కానీ ఈరోజు ప్రపంచము ఎంతవరకు అంగీకరిస్తుంది ఆయన మాట? ఎంతవరకు అంగీకరిస్తుంది? క్రైస్తవ చర్చిలలో, ఆయా సంఘాలలో వాక్యాన్ని ఎంత మట్టుకు విశ్వాసి విన్ను మెనగలుగుతున్నాడు, అంగీకరించగలుగుతున్నాడు?